ఇంట్లో అందరూ ఉన్నారా? చెక్ చేయండి. ఇప్పుడు నేను చెప్పబోయే మూవీ రివ్యూ వచ్చేసి ది దుప్పట కిల్లర్. అంటే లిటరల్లీ చెప్పాలంటే ఇది ఒక సినిమా కాదు, డాక్యుమెంటరీ, రియల్ లైఫ్ కిల్లర్ డాక్యుమెంటరీ అని చెప్పాలి. అసలు స్టోరీ ఏంటి, సినిమా ఎలా ఉంది, సింపుల్ క్లారిటీ అన్నీ మాట్లాడేసుకుందాం. ప్లీజ్ లోపు ఒక లైక్ కొట్టేయండి, ఎందుకంటే పిచ్చి పిచ్చి వీడియోకి లైక్లు కొడుతున్నారు భయ. మనది ఇన్ఫర్మేషన్ వీడియో, ఒక లైక్ కొట్టేయండి అలాగా ప్లీజ్. కొట్టేశారు కదా, థ్యాంక్ యూ. స్పాయిలర్స్ లేకుండా స్టోరీ ఏంటంటే డాక్యుబే అనే ఒరిజినల్స్లో స్టీమ్ అవుతున్న ఈ దుప్పట కిల్లర్. లిటరల్లీ చెప్పాలంటే ఈ డాక్యుమెంటరీ చూసి షాక్ అయ్యా. ఈ స్టోరీలో రెడ్ దుప్పట అనేది ఒక ప్రతి మర్డర్ క్లూ అని చెప్పాలి. ఈ డాక్యుమెంటరీ క్రైమ్, ఇన్వెస్టిగేషన్, సస్పెన్స్, ఒక విక్టిమ్స్ ఇమోషన్స్తో సూపర్ రియలిస్టిక్గా చూపించారని చెప్పాలి. లిటరల్లీ చెప్పాలంటే డైరెక్షన్ చాలా గ్రిప్పింగ్గా ఉందని చెప్పాలి. కొన్ని సీన్స్లో కొంచెం స్లో నరేషన్ అనిపిస్తూ ఉంటుంది, బట్ ఎడిటింగ్ మాత్రం షార్ప్గా ఉంది. ఎస్పెషల్లీ ఆ ట్విస్ట్లు రివీలింగ్ అవుతున్న టైమ్స్లో అని చెప్పాలి. అసలు ఈ కిల్లర్ ఎవరు, అసలు ఎందుకు చంపుతున్నాడు, అసలు ఏంటి అనేది డాక్యుమెంటరీ చూడాలి. వార్నింగ్ ఏంటంటే వీక్ హార్టెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ డాక్యుమెంటరీని స్కిప్ చేయడం బెటరు. నా పర్సనల్ ఒపీనియన్. ఇంకా నా పర్సనల్ రీడింగ్ అయితే పక్కన ఇచ్చేస్తున్నాను. నేను ల్యాగ్ చేయకుండా సింపుల్ చెప్పేసా, ఎందుకంటే మీరు చూస్తారు కాబట్టి. ఇంకా నా పర్సనల్ రీడింగ్ పక్కన ఇచ్చాను కదా, మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. లిటరల్లీ చెప్పాలంటే క్రైమ్, ఇన్వెస్టిగేషన్ ఇలాంటి డాక్యుమెంటరీ మూవీ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి తప్పకుండా నచ్చుద్ది. ఒకసారి ట్రై చేయొచ్చు. రిమైనింగ్ ఫ్యాన్స్ కూడా ఒకసారి ట్రై చేయండి, నార్మల్ క్యాజువల్ ఆడియన్స్ కూడా. ఇంకా మీ ఒపీనియన్ తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా నా రివ్యూ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అన్ని కొట్టి కొంచెం బూస్టప్ ఇచ్చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూస్ అని మన ఛానల్లో వస్తూ ఉంటాయి. ఓకేనా? థ్యాంక్ యూ.